ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్తే నాకు ఫస్ట్ ఇక్కడ డేట్స్ అనుంది, ఓకే, దాని తర్వాత టెక్స్ట్ అనుంది, ఓకే. ఫస్ట్ అసలు ఇది నేమ్ అని ఉంది కదా, ఇదేంటి పొజిషన్, ఓకే, ఇదేంటి మనకి పొజిషన్ ఉందా, ఇక్కడ టెక్స్ట్ అనుంది, టెక్స్ట్ 1 ఓపెన్ చేస్తే ఇదేంటి మనకి 70, ఓకే. డేట్ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు ఇదేంటి సెప్టెంబర్, ఫర్ సపోజ్ మనం అక్టోబర్లో ఉంటాం, అదే సెప్టెంబర్ అయిపోతుంది కదా, ఓకే. ఫర్ సపోజ్ ఓకే అక్టోబర్ అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయాలి, జస్ట్ పక్కన ఇలా క్లిక్ చేయాలి, ఓకే. నాకు చేంజ్ అయిపోయింది. ఫర్ సపోజ్ నేను దాని ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, చేంజ్ అవుతున్న ఫాంట్ ఓకే, స్కేల్ చేయాలనుకుంటున్నాను, మరీ చిన్నగా అయిపోయింది నాకు కనిపించలేదు, ఓకే. ఇలా మోడీ దాని కలర్ ఆప్షన్ ఏమైనా ఇచ్చారో చూడండి, కలర్స్ అని ఇక్కడ కింద ఇచ్చారు కదా, ఓకే. ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, నేమ్ లో కూడా మనకి సారా, ఓకే. ఫర్ సపోజ్ ఏదో ఏదో చేంజ్ చేశాను వేరే నేమ్, ఓకే. ఇక్కడ నేను అదే స్మాల్ లెటర్స్ లో రాస్తా, అక్కడ కూడా స్మాల్ వచ్చింది, నేను ఏం చేస్తాను ఇక్కడ క్యాపిటల్ లో రాస్తా, ఓకే. క్యాపిటల్ వచ్చింది కదా, ఫాంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, స్కేల్ కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు స్కేల్ చేసినప్పుడు సెంటర్ లో లేదు కదా, సో దాని పొజిషన్ కూడా మళ్ళీ మనం ఏం చేయొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకే. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటే కదా దాని పొజిషన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఓకే. దాని తర్వాత ఇక్కడ కింద మనకి ఏం ఇచ్చాడు, కలర్స్ ఇచ్చాడు, ఓకే. ఇది క్లోజ్ చేస్తే కలర్స్ ఇచ్చాడు, కలర్స్ దేనికి ఇచ్చారో ఒకసారి చూద్దాం, షేప్ కలర్, టెక్స్ట్ కలర్, ఓకే. సపోజ్ షేప్ కలర్, ఓకే, టెక్స్ట్ కలర్, ఓకే. తీసుకెళ్ళి నువ్వు ఏ వీడియో పైన కావాలనుకుంటే ఆ వీడియో పైన వేసేసుకోవచ్చు, లేదా నాకు ఎంపీగా ఇలా బ్లాక్ స్క్రీన్ మీద ప్లే అవుతుంది అనుకుంటే ఇలా ఇలా ప్లే అవుతుంది, ఓకే. యాక్చువల్గా ఇది డౌన్లోడెడ్, ఓకే, ఇది డౌన్లోడెడ్, ఇప్పుడు మీరు చూసింది డౌన్లోడెడ్, ఓకే. మనకి బై డిఫాల్ట్ సిస్టమ్ లో వచ్చేది, ఓకే. అవి ఎలా ఉంటాయి చూడండి, ఫర్ సపోజ్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఓకే, స్కోర్ కార్డు ఇలాంటివన్నీ మీరు బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటే యూజ్ చేసేసుకోవచ్చు, ఓకే. ఇదిగోండి ఇలాంటివన్నీ మనకి సిస్టమ్తో వచ్చాయి, ఓకే. బై డిఫాల్ట్ ప్రీమియర్తో వచ్చాయి, ఇది ఎలా యాక్టివేట్ అవుతుంది మీకు ఒకసారి చూడండి, నాకు యాక్చువల్గా సడన్గా వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కానీ మీరు చూస్తే సడన్గా వస్తుంది, ఓకే. నీకు ఇది ఒకవేళ నాకు వీడియో మొత్తం కావాలి, ఓకే. దీన్ని ఏం చేస్తాను, తీసుకున్నాను కదా, నాకు ఎంతవరకు కావాలో వీడియో పైన అంతవరకు నేను ఏం చేస్తాను, డ్రాగ్ చేసేస్తాను, ఓకే. ఫర్ సపోజ్ డ్రాగ్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం, టైమింగ్, ఓకే. స్పీచ్ వేరియేషన్లో టైమింగ్ వేరియేషన్, ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ డ్యూరేషన్ పెంచాలనుకోండి, ఓకే. మనం ఇలా దీన్ని సెట్ చేసుకుంటాం, ఓకే. సరే ఇదంతా బాగానే ఉంది, మరి దీన్ని అసలు ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా, దీంట్లోకి యాడ్ చేసుకోవడం ఎలా చేస్తాము, దీంట్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఓకే. ఒకటి ఏంటి అంటే ఈ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అనేవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో క్రియేట్ చేస్తాం, ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది మనం క్రియేట్ చేసింది, ఓకే. ఇది ఒక మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ మనం క్రియేట్ చేసాం, ఓకే. మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోతే నాకు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, గ్రాఫిక్ పారామీటర్స్ లో ఫిల్ కలర్ ఉంది, ఓకే. అంటే మనం ఏం చేయొచ్చు, కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఓకే. దాని తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్ లో నాకు ఏముంది, టెక్స్ట్, ఓకే.
ఓకే ఫాంట్. ఓకే ఇక్కడ నుంచి ఫాంట్ కూడా మనకి ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో బేసిక్గా ఇవన్నీ ఏంటి అంటే దాంట్లో తయారు చేస్తారు. ఓకే దేంట్లో ఆఫ్టర్ ఇలాంటివి మనకు బయట దొరుకుతాయి. ఓకే ఇంకొకటి ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూడండి ఇది గోల్డెన్ టెక్స్ట్. ఓకే దీంట్లో మనకు సేమ్ టెక్స్ట్ లేదు అప్లికేషన్లో వచ్చింది. ఇది ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేస్తాను. ఇలాంటిది మనం చేయాలంటే అవ్వదు, ప్రీమియర్లో అవ్వదు. ఓకే సో ఇలాంటివి మనకి ఏంటి బై డిఫాల్ట్ ఇచ్చేసినప్పుడు మనం జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సోర్స్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ 2 టెక్స్ట్ ఉన్నాయి కూడా 2 ఇచ్చాం, అక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి నాకు ఫాంట్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే మీకు ఇక్కడ చూడండి టెక్స్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఓకే దానికి ఫాంట్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఓకే అదే మనం ఇందాక చూసిన దాంట్లో ఏంటి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా టెక్స్ట్ ఫాంట్ చేంజ్ ఆప్షన్ ఉంది అంటే అది ఎక్కడ ఉండదు, టెక్స్ట్ లోపలే ఉంటుంది, టెక్స్ట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఉంటే ఇక్కడ కిందిలో వచ్చేస్తుంది ఆప్షన్ ఉంది అంటే, వేరే దగ్గర ఉండదు. ఓకే ఇప్పుడు నాకు దీంట్లో టెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి, కానీ దీంట్లో ఏంటి నాకు ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే సో మనం ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాదు. ఓకే సో ఇలా ఏంటంటే మన అది రావాలి అంటే యాక్చువల్లీ ఎవరు ఇవ్వాలి, అది తయారు చేసుకోవడం ఎవరైతే ఉన్నారో వాడు ఇవ్వాలి. ఓకే అది కంట్రోల్ ఇవ్వాలి. ఓకే ఇచ్చినప్పుడే వస్తుంది. సో ఇప్పుడు 2 డిలీట్ చేసేస్తాం. ఓకే డిలీట్ చేసేసిన తర్వాత ఒకసారి మనకి ఇది ఒక ఇది చూసారా, నాకు ఏంటంటే ఒక వెడ్డింగ్ స్లైడ్ షో. ఓకే సో ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను నేను. ఇది ఎంత డ్యూరేషన్ ఉంది నాకు టోటల్ 1 minute 13 seconds. 1 minute 13 seconds డ్యూరేషన్. ఓకే ఇది ఇలా వచ్చింది కదా, ఎర్రర్ ఏం ప్రాబ్లం లేదు, కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇది నాకు ఏం చూపిస్తుంది ఫాంట్స్. ఓకే సో the project use the fonts they are currently available on this computer. ఓకే ఈ ప్రాజెక్ట్ లో ఫాంట్స్ ఉన్నాయి, అవి సిస్టమ్ లో అవైలబుల్ లేవు అని చూపిస్తుంది. ఓకే సో ఇప్పుడు గెట్ ఫాంట్ ఫ్రమ్ అడాబ్ అంటే ఫస్ట్ మనకు లైసెన్స్ ఉంటుంది. ఓకే అప్పుడు ఆటోమేటిక్ గా అడాబ్ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది మనకి. ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ డిఫాల్ట్ ఫాంట్ అని ఉంది కదా, నేను ఓకే క్లిక్ చేస్తాను అంటే ఆటోమేటిక్ గా వేరే ఫాంట్ తో రీప్లేస్ అయిపోతుంది. ఓకే ఇలా దీన్ని ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే మనకి మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్ వేసినప్పుడు కొంచెం ప్లేయింగ్ అనేది స్లో అవుతుంది. ఓకే దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లిప్ ఉంది కదా, సారీ సీక్వెన్స్లో రెండర్ సెలెక్షన్ కొడతాను. ఓకే రెండర్ సెలెక్షన్ అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది నాకు ప్రీ రెండర్ అయిపోతుంది. ఓకే కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మనకి ఎప్పుడైనా స్టక్ అవ్వకుండా లేకపోకుండా ఏదైనా ఫుటేజ్ ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇది చెయ్యాలి. ఓకే అదే మరి ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ముందుకు వెళ్తాను. నాకేం చేంజ్ అవ్వట్లేదు. ఓకే ఫ్రేమ్ అనేది ఏమవుతుంది యాక్చువల్గా చేంజ్ అవ్వాలి, అది మొత్తం ఓన్లీ ఒకటే వెడ్డింగ్ స్లైడ్ షో అనేది ఉంది కదా, ఇక్కడ ఏంటి యాక్చువల్గా చేంజ్ అవ్వాలి. ఓకే ఇక్కడ ప్లే చేసి చూద్దాం. మారింది చూసారా, ఓకే మారింది కదా. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీరు దీన్ని సెలెక్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ ఈ స్టైల్లో వస్తుంది. ఓకే మనకు అక్కడ లోడ్ అవ్వలేదు కానీ ఇక్కడ లోడ్ అయింది, మనకి ఈ స్టైల్లో వస్తుంది. ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్తే
దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఓకే, నాకు ఇక్కడ ఏమున్నాయి గ్రాఫిక్ పారామీటర్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు C1 C3 అనుకున్నాయి కదా. ఫర్ సపోజ్ ఇది ఏసీలో మనకు ఐడియా లేదు. ఓకే, నేను C4 అనుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్ ప్రాపర్టీస్ ప్యానల్. ఓకే, ఓపెన్ ప్రాపర్టీస్ ప్యానల్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదు C5. ఓకే, ఇదే అనుకుంటున్నాను. రెండు ఉన్నాయి కదా. ఓకే, దీంట్లో ఒకటే ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడ ఏదైనా ఒక ఫోటో. ఓకే, నేను ఈ ఫోటో ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఓకే, తర్వాత జస్ట్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే నాకు ఇలా వచ్చింది కదా, వదిలేసేయండి. నెక్స్ట్ ఏంటి 5.2 ఉంది మనకి. ఓకే, సో ఈ 5.2లో మనం ఏం చేస్తాం, ఇంకో ఇమేజ్ తీసుకొచ్చి లేదంటే డైరెక్ట్గా కంట్రోల్ అయితే ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. ఒకసారి చూడండి, ఇక్కడ రెండు ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా ఈ సీన్ ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది. ఓకే, ఏంటిది 5th సీన్. కాకపోతే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ 5th సీన్ ఎక్కడ వస్తుందో మనకు తెలియట్లేదు. ఓకే, ఇది లోడ్ అయితే ప్రాబ్లం లేదు. ఓకే, ఇది లోడ్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లం ఉంది. ఫర్ సపోజ్ నేను ఆఫ్ రెజల్యూషన్లో పెట్టి ఒకసారి ప్లే చేస్తాను. ఓన్లీ ఇందాక మనం చూసాము సీక్వెన్స్లో రివర్స్ సెలెక్షన్ చెప్పండి. ఇది అవుతుంది. సిస్టంలో స్పేస్ లేకపోతే ఇబ్బంది పెడుతుంది, కానీ మామూలుగా అయితే అయిపోద్ది, ప్లే అవుతుంది. ఇంత ఇబ్బంది ఏం పెట్టదు. మరి ఇలా స్టక్ అయిపోవడం ఇంతేం జరగదు. అవుతుంది కదా. సో ఇది 1800 ఫ్రేమ్స్ ఉంది. 1800 ఫ్రేమ్స్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్స్ ఇది కొడితే సరిపోదు, ఖచ్చితంగా ప్రీమియర్ ప్రో అని కొట్టాలి. ఓకే, మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్స్ ప్రీమియర్ ప్రో ఫ్రీ అని క్లిక్ చేసాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి మనకి ఏమైనా వస్తాయో. ప్రీమియం మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్స్ ఉన్నాయి కదా, మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దీంట్లో ఇది ఈ ఫార్మాట్ లో ఉండాలి. ఫాంట్స్ టెక్స్ట్ ట్రాన్సిషన్స్ ఇదిగోండి ఏముంది ఎంఓజిఆర్టీ అంటే మీరు ఒకసారి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. టైప్ మోషన్ గ్రాఫిక్ టెంప్లేట్ ఉంటుంది .mojrt. ఓకే, .mojrt ఫార్మాట్ లో ఉంటేనే మనం దాంట్లో చేసుకోగలం. ఓకే, లేదు అంటే మనం చేయలేం. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ ఉంది కదా. ఒకటి ఇక్కడ గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ గురించి చేయొచ్చు. ఓకే, లేదు అంటే ఇక్కడ గ్రాఫిక్ టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. ఓకే, లేదంటే మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ ఇక్కడ నాకు ఏమైంది
మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఇంకొకటి ఏంటి ఇక్కడ ఉంటుంది డైరెక్ట్ గా పాజ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్ ఏదైనా ఓకే ఇది ఓపెన్ చేసి ఫర్ సపోజ్ ట్రాన్సిషన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్సిషన్స్ ఓపెన్ చేసి దీంట్లో ట్రాన్స్ లైన్స్ ఉంటుంది కదా, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తాను. ఓకే, ఓపెన్ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు వచ్చిందా లేదా అనేది స్టార్టింగ్ వెళ్ళిపోయి చూడండి. ఇదిగోండి. ఓకే, వచ్చేసింది నాకు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ పైన ఒకసారి యాడ్ చేయండి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది అసలు ఎలా ప్లే అవుతుంది చూడండి. దీంట్లో యానిమేషన్ దీన్ని ఆఫ్ చేసి వస్తున్నాను నేను. ఓకే, ఓన్లీ దీన్ని ప్లే చేసి చెక్ చేస్తాను, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఈ చిన్న వీడియోని కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇదేంటి ట్రాన్సిషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్సిషన్ లాగా ఎలా యూజ్ చేస్తారు మీరు? ఒక వీడియో నుంచి ఒక వీడియో పెట్టుకొని మనకి ఇప్పుడు మొన్న నేను చూపించాను కదా, మనం మాన్యువల్ గా షేప్స్ డ్రా చేసుకొని ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, మనం మాన్యువల్ గా షేప్స్ డ్రా చేసుకునే పని లేకుండా డైరెక్ట్ గా మనం ఏంటి దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం దీన్ని యూజ్ చేయవచ్చు. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చెప్తాను నేను. ఓకే, ఇది ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 క్లిప్స్ తీసుకుంటాను. ఓకే, 2 క్లిప్స్ వచ్చేసాయి. ఓకే, 2 క్లిప్స్ ఇలా పెట్టుకున్నాను. ఓకే, 2 క్లిప్స్ ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే మధ్యలో తీసుకురా. ఇప్పుడు ఇది ఉంది కదా. ఓకే, నేను ఏం చేస్తానంటే జస్ట్ దీనికి మనం ఏం వేయాలి, ట్రాక్ మ్యాటర్. ఓకే, ట్రాక్ ఓకే, ట్రాక్ మ్యాటర్ తీసుకొచ్చి ఈ వీడియోకి అప్లై చేస్తాను నేను. ఓకే, ఈ వీడియోకి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం లేయర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, V3 దాని పైన పెట్టాలి కదా. ఓకే, అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏం తెలియదు, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా వస్తుంది కదా నాకు. నేను ఏం చేస్తానంటే ఒకసారి దీన్ని రివర్స్ లో పెడతాను. ఓకే, రివర్స్ లో పెట్టగానే నాకు ఏమవుతుందో మళ్ళీ నాకు కింద వీడియో అవుతుందా, రివర్స్ లో పెడితే రివర్స్ ఎర్రర్ అవుతుంది. మామూలుగా పెట్టేసి. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా. ఓకే, నాకు ఒక్కసారి లాస్ట్ ఫ్రేమ్ చెక్ చేద్దాం మీరు. ఓకే, ఒక్కసారి దీన్ని లాస్ట్ ఫ్రేమ్ చెక్ చేస్తే ఏమన్నా మనకు అర్థం. ఆడియో కట్ చేసింది. ఓకే, ఇలా ఉంది కదా లాస్ట్ ఫ్రేమ్. నేను దీన్ని ఏం చేస్తాను అంటే క్రాప్ నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయేసరికి నాకు ఏమొచ్చింది, వీడియో ప్లే అవుతుంది కదా. ఓకే, ఇది కరెక్ట్గానే వచ్చింది కదా. అది పోయి నాకు ఈ వీడియో వస్తుంది. ఓకే, ఇది పోతుంది, నెక్స్ట్ ఈ వీడియో ప్లే అవుతుంది. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే మనం ట్రాన్సిషన్స్ కింద యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, లేదు ఈ ట్రాక్ మ్యాట్ యూజ్ చేయకుండా కూడా ఇప్పుడు చూడండి డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఇది తీసుకొచ్చి ఇలా పెడతాను. ఓకే, తీసుకొచ్చి ఇలా పెడతాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ నా ఫుటేజ్ చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ ఫుటేజ్ చేంజ్ అయినప్పుడు ఏమవ్వాలంటే ఇదంతా కూడా నాకు ఫుల్ స్క్రీన్లో పెట్టచ్చు. ఓకే, అంటే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫుల్ స్క్రీన్లో కనిపించాలి. చూద్దాం. బ్యాక్ కొద్దిగా బ్యాక్. ఓకే, ఓకే,
మీకు అర్థమవుతుంది ఈ ఫుటేజ్ ప్లే అవుతున్నారు. ఓకే ఫుటేజ్ మాత్రం ఓకే దాని కొంచెం టైమింగ్ అడ్జస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం ఫుటేజ్ మారేలాగా సెట్ చేసేసుకోవచ్చు. ఓకే సో ఇలా మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే ఎక్కడికి ఇన్స్టాల్ చేసుకుంటాం, అయితే ఇక్కడ నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ గ్రాఫిక్ అండ్ టైటిల్స్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళిపోయి ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి యాడ్ చేసేస్తాం. ఓకే ఇక్కడ నుంచి మీకు ఏ కావాలో సెలెక్ట్ చేస్తే స్టోర్ పెట్టేస్తాం. ఓకే ఇది యాడ్ అయిపోయింది. ఓకే ఇంకేమో దీంట్లో నాకు టెక్స్ట్ టైటిల్స్ ఓకే అంటే టెక్స్ట్ కూడా ఇచ్చారు. ఈ టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసి ఓపెన్. ఓకే టెక్స్ట్ వచ్చింది కదా, కానీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఎర్రర్? ఫాంట్ లేదు. ఓకే సపోజ్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఓకే అసలు దీంట్లో ఏమేమి ఇచ్చారు ఇలాంటి టెక్స్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇది తీసేసుకోవచ్చు. దీంట్లో మనకు ఫాంట్ ఏమన్నా ఇచ్చారా? ఓన్లీ కలర్స్ మాత్రమే ఇచ్చాడు. ఫాంట్ చేంజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఓకే సో మా సెలక్షన్ ఓకే అది సెలక్షన్లో ఉంటుంది, షేప్ సెలక్షన్లో ఉంటుంది. సో ఆ ఫాంట్ ఇవ్వలేదు. టెక్స్ట్ మార్చుకోవచ్చు కానీ ఫాంట్ ఇవ్వలేదు. ఓకే దాని తర్వాత మనకి కలర్ ఒకటి ఇచ్చాడు. ఓకే స్కేలింగ్ ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు. ఓకే ఇంకా మిగతా ఇవ్వలేదు. సో ఇలా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ డిఫాల్ట్గా ఇప్పుడు ఇలాంటి వెడ్డింగ్ వీడియోస్, వెడ్డింగ్ టెంప్లెట్స్ ఇప్పుడు మీకు వాట్సాప్లో వస్తుంటాయి కదా, జస్ట్ 1 minute రీల్